ఇన్స్టా పెళ్లి చూపులు అప్పటి నుంచే సెలబ్రేషన్ స్టార్ట్. ట్రెండింగ్ లో పెళ్లి చూపుల వీడియోలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. అబద్ధాలు చెప్పడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి డాక్టరేట్ ఇవ్వాలన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఇక్కడ 6 గ్యారంటీల మోసాన్ని గ్రహించే మహారాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ ను ఓడించి బుద్ధి చెప్పారన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ నేతలు సీఎం కళ్ళు తెరిచి బుద్ధి తెచ్చుకొని 6 గ్యారంటీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. అబద్ధాలు ఆడడం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి డబుల్ పిహెచ్డి ఇవ్వచ్చు, డాక్టరేట్ ఇవ్వచ్చు. అబద్ధాలను కూడా పట్టపగలు నిర్భయంగా మాట్లాడుతుంటాడు ఆయన. గోబల్స్ ప్రచారం చేస్తుంటాడు. ఒకసారి ఒకరిని మోసం చేయొచ్చు కానీ ఎప్పుడూ అందరినీ మోసం చేయలేవు అనే విషయాన్ని ఆయన గుర్తుపెట్టుకోవాలి. కర్ణాటకలో 5 గ్యారంటీలని, తెలంగాణలో 6 గ్యారంటీలని ప్రజలను మభ్యపెట్టారు. 100 రోజుల్లో అమలు చేస్తామని బాండ్ పేపర్ల మీద ఇచ్చి ప్రజల్ని మోసం చేశారు. అదే మోసాన్ని మహారాష్ట్రలో చేయాలనుకున్నారు. మహారాష్ట్ర ప్రజలు ఈ 6 గ్యారంటీల మోసాల్ని గ్రహించింది కనుకనే కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పిండ్రు. బాండ్ పేపర్ల మీద రాసిచ్చి మోసం చేసిండ్రు. దేవుళ్ల మీద ఒట్లు పెట్టి మోసం చేసిండ్రు. సో కర్ణాటక ఓటమి తర్వాతనైనా మోసాలు మానండి, ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయమని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. మీ 7వ గ్యారంటీ ప్రజాస్వామ్యం అసలు లేదు. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిపోయింది. లగిచర్లకు కనీసం మహిళా సంఘాలు, నిజ నిర్ధారణ సంఘాలు, లోకల్ ఎంపీ, బీఆర్ఎస్ నాయకులు, ప్రతిపక్ష నాయకుడు మధుసూదనాచారి గారు పోతే కూడా పోకుండా మీరు ఆపుతా ఉన్నారు. అంటే ప్రజాస్వామ్యం లేకుండా అయిపోయింది రాష్ట్రంలో. ఆయన నియోజకవర్గం లగిచెర్లలో అది ఫార్మాసిటీ కాదు, అది ఇండస్ట్రియల్ ఎస్టేట్ అని మాట మార్చిండు. అబద్ధం ఆడడానికి సిగ్గుండాలి. నువ్వు ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్లు ఏముంది? జూలై 2024 19 జూలై 2024 నాడు లగిచెర్ల ప్రాంతంలో ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తూ నీ ప్రభుత్వం గెజిట్ ఇచ్చింది. నువ్వేమో ప్రజలు తిరగబడితే ఇప్పుడు మెల్లగా మాట మార్చి లేలే అది ఇండస్ట్రియల్ ఎస్టేట్ అని మాట్లాడుతున్నావు. నువ్వు చూసుకో ఒకసారి. నువ్వు ఇచ్చిన గెజిట్ 19 జూలై 2024 నాడు ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తున్నట్టు నువ్వు గెజిట్ ఇచ్చినావు. సరే, నిజాన్ని నిర్భయంగా ఒప్పుకో. తప్పయింది, నేను ఫార్మాసిటీకే ఇచ్చిన, నేను పొరపాటు చేసిన, ఆ ఫార్మాసిటీ గెజిట్ ను విత్డ్రా చేసుకుంటున్నా అని చెప్పి విత్డ్రా చేసుకో. తప్పును బహిరంగంగా ఒప్పుకుంటే ప్రజలు క్షమిస్తారు. బుకాయిస్తే ప్రజలు క్షమించరు. నువ్వు బుకాయించే ప్రయత్నం చేస్తున్నావు. కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది, 1,00,000 కోట్లు వృధా అయిపోయినాయని గోబల్స్ ప్రచారం చేశారు. గోరంతలు కొండంతలు చేసి ప్రచారం చేసిండ్రు. నిన్న మొన్న ఏం మాట్లాడుతుండు? నిన్న మాట్లాడుతుండు ఆయన కాళేశ్వరం నుంచి 20 టీఎంసీల నీళ్లు హైదరాబాద్ మంచినీళ్ళకి తీసుకుపోదాం, డిసెంబర్ 1st వీక్లో టెండర్లు పిలవాలంటుండు. మరి కాళేశ్వరం కూలైపోయి 20 టీఎంసీల నీళ్లు హైదరాబాద్ ఎట్లా తీసుకుపోతా అంటున్నావు రేవంత్ రెడ్డిను? ఇదే రేవంత్ రెడ్డి ఇంకేమంటుండు? మూసి పారిశుద్ధ్యాన్ని పారదోలడం కోసం కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి 5 టీఎంసీల నీళ్లు తీసుకుపోయి మూసీ నదిని మొత్తం కూడా శుభ్రం చేస్తాం, గోదావరి జలాలను తీసుకుపోయి మూసీలో ఇడిస్తా అంటాడు. మరి కాళేశ్వరం కూలైపోతే మూసీకి 5 టీఎంసీల నీళ్లు ఆడికెళ్ళిపోతాయి. కాళేశ్వరం కూలైపోతే హైదరాబాద్ నగరానికి 20 టీఎంసీల మంచినీళ్లు ఆడికెళ్ళిపోతున్నాయి. అయితే కాళేశ్వరం కూలిపోవడం అబద్ధం. రేవంత్ రెడ్డి అన్ని గోబల్స్ చెప్పిండు, అబద్దాలు ఆడిండు అనేటువంటి విషయం అర్థమవుతుంది.